మంచి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. హాయిగా ఏదో కాకుండా ఈ అనవసరమైనటువంటి బురద రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? కష్టాలు చూసిన వ్యక్తిగా సామాజిక వర్గానికి సంబంధించే ఎంతో మంది ఉద్దండులు. మరి వీళ్ళందరూ మీకు పోటీ అవుతారు అనుకుంటున్నారా? వీళ్ళని కలుపుకొని మీరు పోతారు? వర్గానికి చెందినటువంటి వారు బలమైన నాయకులు, వాళ్ళందరినీ కలుపుకొని మా తండ్రి అయినటువంటి లెక్చర్లు ఇచ్చినారు. మీరు ఎన్నో మాయమాటలు చెప్పి మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అనిల్ టెక్నాలజీ. నా పేరు అనిల్, నా కంపెనీ పేరు అనిల్ టెక్నాలజీ. ఈరోజు దేశ విదేశాల్లో ఉంది. రేపు నాడు బెంగళూరు, హైదరాబాద్ అయిపోతుందా? డబ్బులు ఉంటే రాజకీయం సరిపోతుందా? మరి సర్వీస్ చేసే గుణం కూడా ఉండాలి కదా. ఈ రోజు మీరు డబ్బులు పంచుతారు, మళ్ళీ ఆ డబ్బులు రికవరీ చేసుకోవడానికి ప్రజలను, మళ్ళీ ఆ డబ్బులు రికవరీ చేసుకోవడానికి జనాల మీద ఇబ్బంది పెట్టడం. మరి ఈ రాజకీయం జరుగుతున్నప్పుడు మీరు వచ్చి నేను కొత్త రాజకీయం చూపిస్తాను అంటే ఎట్లా? ఆ 10 రూపాయలను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే నాకు వెనక అందరికీ నమస్తే. ప్రస్తుత రాజకీయంలో కొత్త రక్తం రావాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖులు చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయం మనుగడ, రాజకీయ భవిష్యత్తు మార్చాలంటే ఖచ్చితంగా యువత ముందుకు రావాలి. యువత వస్తే, చదువుకున్న వాళ్ళు వస్తే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి యువతని ప్రోత్సహించడానికి రాజకీయ నాయకులు, అది ఏ వర్గం అయితేనేమి, ఏ పార్టీ అయితేనేమి, కులమతాలకు అతీతంగా రాజకీయాల్లో యువ రక్తం ముందుకు రావాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ప్రోత్సహించడం జరుగుతుంది. అందులో భాగంగా చాలా మంది అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే ప్రస్తుతం మన వెల్దుర్తి గ్రామంలో ఈడిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన లక్కసాని అనిల్ కుమార్ గౌడ్ గారు కొత్తగా మరి రాజకీయంలోకి అరంగేయటం చేస్తున్నారు. ఆయన ఎన్ఆర్ఐగా ఇక్కడ వెల్దుర్తిలో ఉండి బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నా గ్రామానికి సొంతంగా డెవలప్మెంట్ చేసుకోవాలి, నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఆయన మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వచ్చి సర్వీస్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా కొత్తగా నేను రాజకీయంలోకి వచ్చి సమాజ సేవ చేయాలని అనుకుంటున్నారు. మరి వారి విషయము, వారి గురించి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. కమాన్. నమస్తే అనిల్ గారు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఎన్ఆర్ఐగా అక్కడ పోయి చాలా మంది అంటే ఉపాధి చేసుకొని మళ్ళీ తిరిగి మీరు స్వగ్రామంకి వచ్చారు. మంచి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. హాయిగా ఏదో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోకుండా ఈ అనవసరమైనటువంటి బురద రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఉన్నత విద్య చదివి కూడా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నాను అంటే, కష్టాలు చూసిన వ్యక్తిగా చిన్న వయసులో నుంచి ఒడిదడుకులు చూసిన వాడిని, విద్యార్థి దశలో నుంచి కూడా నేను రాజకీయంగా ఎన్నో ఆట్లు పోట్లు పోరాటాలు చేసి ఫీజు కట్టలేని పొజిషన్ లో కూడా ఉండడం వల్ల జరిగింది. ఇవన్నీ నేను అధిగమించుకొని అంచెలంచెలుగా అతి చిన్న వయసులో నేను దేశ విదేశాల్లో ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. దేవుడు ఆశీర్వదించాడు. నాకంటూ ఒక ఉన్నత స్థానాన్ని క్రియేట్ చేశాడు. దానికి అనుగుణంగానే ఈరోజు నాకు దేవుడు మంచి సదుపాయాలు కల్పించాడు. అన్ని కల్పించినప్పుడు నేను, నా కుటుంబ సభ్యులు నలుగురు కోసమే కాదు కదా ఈ జన్మనిచ్చింది దేవుడు అన్నాక. ఒక 10 మందికి సాయం చేస్తేనే మన పేరు జీవిత కాలము ఈ భూమి మీద నిలిచిపోతుంది. 10 మంది నుంచి ఒక 100 మందికి, ఆ 100 మంది నుంచి ఒక 1000 మందికి సేవ చేసుకుంటూ ముందుకు పోతేనే ఆ జీవితానికి ఒక సార్థకత. అంతేగాని ఏదో మన కుటుంబ సభ్యులు ఒక 4-3 వాళ్ళే అభివృద్ధి చెందుతూ ముందుకు పోతే, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్సీ కులస్తులైతేనేమి, అనగారిన వర్గాలకు చెందిన వారిని
అందరూ కలుపుకుంటూ ముందుకు పోతే జీవిత కాలం మన పేరు చిరస్మరణీయంగా ఉంటుందని నా బలమైన కోరిక ద్వారా ముందుకు వస్తున్నాను. ప్రస్తుతం వెల్దుర్తిలో మీ సామాజిక వర్గానికి సంబంధించే ఎంతో మంది ఉద్దండులు ఉన్నారు. వాళ్ళు జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, గ్రామ సర్పంచులుగా పనిచేసినటువంటి ఘన చరిత్ర ఉంది. మరి అదే సామాజిక వర్గం నుంచి మీరు కూడా కొత్తగా ఇప్పుడు నేను సర్వీస్ చేస్తామని వస్తున్నారు. మరి వీళ్ళందరూ మీకు పోటీ అవుతారా అనుకుంటున్నారా? వీళ్ళని కలుపుకొని మీరు పోతారా? చాలా గర్వించదగ్గ క్వశ్చన్ మీరు అడగడం జరిగింది. ఈరోజు గ్రామంలో మా సామాజిక వర్గానికి చెందినటువంటి వారు బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మా తండ్రి అయినటువంటి ఈఎల్ రమణగౌడు, మా కుటుంబ సభ్యుల్లో ఎవరైతే మా సామాజిక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందినా గెలుపు పొందినా మా తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉండడం జరిగింది. ఆ రోజులలో మా తండ్రి పేదవాడైనా, ఆర్థికంగా మధ్యతరగతి కంటే బిలో మధ్యతరగతి నుంచి వచ్చిన వాడైనా, 3 కొడుకుల సంతానం ఉన్నా అని కూడా తన యొక్క జీవితాన్ని అన్నదమ్ముల కోసము, వాళ్ళ చిన్నాయనల కోసము, వాళ్ళ అన్నల కోసము అహర్నిశలు కష్టపడ్డాడు. ఆ అహర్నిశలు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను, నాకు ఒక చిన్న వయసులో నుంచి దృఢ సంకల్పంతో నా తండ్రి ఇలాంటి కష్టపడుతున్నాడు కదా, నా తండ్రికి నేను ఒక సుఖం ఎప్పుడు ఇవ్వాలి అని కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా మా కుటుంబాన్ని గ్రామంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు పోతూ మా తండ్రి యొక్క ఆశయాన్ని నేను నెరవేర్చడం జరిగింది. మరి నా తండ్రి కష్టపడ్డాడు. అందరి బాగు కోసం కులంలో రాజకీయంగా పదవులు పొందిన వారికి అందరికీ నా తండ్రి ఉడత సాయం చేసిండొచ్చు. కానీ ఈరోజు నా తండ్రి వాళ్ళ అందరి మన్ననలు పొంది నా తండ్రి నా యొక్క ఆశయాన్ని నెరవేరుస్తారని నేను బలమైన సంకల్పంతో ఉన్నా. ఎందుకంటే నా తండ్రి ఈరోజు కొడుకులు ఉన్నత స్థానంలో ఉన్నారు. వారి యొక్క అన్నదమ్ములైతేనేమి, వారి యొక్క అన్నలైతేనేమి, వాళ్ళ యొక్క చిన్నాన్నగారైతేనేమి అందరి పదవులలో ఒక సాయంగా నిలిచాడు. కాబట్టి ధైర్యంగా మా తండ్రి యొక్క మాట వాళ్ళు వింటారు. 100% వాళ్ళందరినీ కలుపుకొని నా రాజకీయ ఎదుగుదలకు, మా కుటుంబ రాజకీయ ఎదుగుదలకు వాళ్ళందరి తోడ్పాటు అవుతుందని గట్టి నమ్మకంతో నేను ముందడుగు వేస్తున్నాను. వాళ్ళందరి సహాయ సహకారాలు కంపల్సరీ మా కుటుంబం మీద ఉండబోతుంది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో మీ సామాజిక వర్గం అంతా కూడా ఒకే ప్రభుత్వానికే ఉన్నారు. మరి మీరు ఇప్పుడున్న ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం సైడే వెళ్తున్నారా, లేకపోతే మళ్ళీ వేరే పార్టీ సైడ్ వెళ్తారా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 1983వ సంవత్సరం నుంచి కూడా నా తండ్రి ఆ రోజులలో ధర్నాలు కానీ, రాస్తా రోకోలు కానీ, ఆ రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. రాజకీయానికి మొట్టమొదట ఎంటర్ అయినప్పుడు నా తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. మీకు అవి కావాలనుకుంటే తప్పకుండా మీకు దాని యొక్క ఫోటోగ్రఫీలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఆ రోజుల్లో రైలు రాస్తా రోకోలు అయితేనేమి, బస్సు రాస్తా రోకోలు అయితేనేమి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో నా తండ్రి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు మా తండ్రి కూడా 1983 మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మా తండ్రి కూడా ఒక మెంబర్గా ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆశించడానికి దాని యొక్క సమయము వృధా అనేసి కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మా కుటుంబ సభ్యులు కూడా అహర్నిశలు గెలుపు ఓటముల కోసం అహర్నిశలు కృషి చేశారు. ఆ రోజులలో ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో గొడవలలో పార్టిసిపేట్ చేశారు. ఆర్థికంగా చిన్న భిన్నంగా ఉన్నాను కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కోసం సేవ చేయడం నా తండ్రి కూడా చేయడం జరిగింది. దానికంతా మీకు కావాలంటే ఫోటోగ్రఫీస్ మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫోటోగ్రఫీ నేను మీకు ఇస్తాను. ఈ రోజు కొత్తగా రాజకీయాల్లోకి రావడం లేదు. నేను తిరుపతిలో చదివేటప్పుడు
నా నా యొక్క ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా అహర్నిశలు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను, ఎన్నో ఉద్యమాలు చేశాను. ఆ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వస్తున్నారంటే నా కాలేజీ సైతం, నా ఎగ్జామ్ సైతం నేను వదులుకొని ఎన్నో ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సారు గారు కూడా నేను పాయింట్ టు పాయింట్ నా ముఖం చూస్తేనే గుర్తుపట్టే స్టేజ్కి నేను వెళ్ళాను. దానికి అనుగుణంగానే ఆ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు అయితేనేమి అందరూ ఆ రోజు అక్కడ ఇన్ఛార్జ్ లా ఉండడం జరిగింది. వాళ్ళందరూ నన్ను చూశారు. చిన్న వయసులో నీకు చాలా బలమైన లక్షణాలు, నీలో బలమైన కోరిక ఉంది, ప్రజాసేవ చేయడానికి నీలో ఉండే లక్షణాలన్నీ నీలో ఉన్నాయి అని వాళ్ళందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను చిన్న వయసులో కూడా ప్రతి ఒక్క పోరాటంలో పాల్గొన్నాను. మీకు దానికి ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే తప్పకుండా నా దగ్గర ఉండే ఫోటోగ్రాఫ్ని మీకు అందరికీ మొత్తం నేను చేసిన పోరాటాలన్నీ మీకు పొందుపరుస్తానని నేను మీ ద్వారా గ్రామ ప్రజలకు, గ్రామ లీడర్లకు, జిల్లా నాయకులకు తెలియజేస్తున్నాను. మరి వెల్దుర్తిలో మీరు ఇక్కడికి వెల్దుర్తికి వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినటువంటి సమస్యలు ఏమున్నాయి అంటారు? నేను నా చదువుకునే వయసులో నుంచి ఉద్యోగానికి వెళ్ళిన ఊరంటే చాలా మక్కువ. ఎక్కడ ఉన్నా నా ఉద్యోగం అయిపోయిన తర్వాత రోజు ఒక గంట సేపులు ఊరు సమస్య గురించి ఊరిలో ఉండే నాయకులకు గాని, నా కుటుంబ సభ్యులకు గాని ఫోన్ చేస్తూ తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకు తెలుసుకోవడం జరుగుతుంది అంటే లగ్జరీ లైఫ్ ఉన్నాని కూడా నా గ్రామానికి ఏదో సేవ చేయాలి, నా గ్రామానికి ఏదో చేస్తే నా పేరు ఎల్లకాలం ఉంటుంది. గ్రామంలో చాలా పేదవారు ఉన్నారు, గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ నేను ప్రతిరోజు ఒక గంట సేపులు మా కుటుంబ సభ్యులు వద్దు ఫోన్ చేయొద్దన్నాను కూడా వాళ్ళు ఒకరు ఎత్తకపోతే ఇంకొకరికి ఫోన్ చేసి గ్రామ సమస్యలు ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉంటాను. కాబట్టి గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తాగునీరు సమస్య అయితేనేమి, గ్రామంలో డ్రైనేజ్ సమస్య అయితేనేమి, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో మన గ్రామ పంచాయతీ ఉందంటే నేను చూస్తూ ఉండలేకనే మనం ఒక కంకణం కట్టుకోవాలి. వెల్దుర్తి గ్రామ పంచాయతీని మనం డెవలప్ చేసుకోవాలి. వెల్దుర్తిని డెవలప్ చేసుకుంటూ పోతే అండర్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, వెల్దుర్తిలో ఒక యువత చాలా మంది చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. నేను రోజు చూస్తూ ఉన్నాను. చిన్న పిల్లలు 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు సిగరెట్లకు బానిస అవుతున్నారు, తాగుడుకు బానిస అవుతున్నారు. ఒక ఫోన్ కొనుక్కుంటున్నారు, ఆ ఫోన్ లో ఆన్లైన్ గేమింగ్లు ఆడుతున్నారు. ఇవన్నీ మనం ఎవరి ద్వారా మార్పు తీసుకురావాలి అంటే రాజకీయ నాయకుల ద్వారానే మార్పు రావాలి. ఆ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు అంటే ఏదో పదవులు వచ్చినాయా, ఏదో మనం సంపాదించామా, మన పిల్లలు బాగున్నారా అనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప మరి మన ఊరికి ఎలా బాగు చేయగలుగుతామో, ఏదో మీటింగ్స్ పార్టిసిపేట్ అవుతున్నామా, ఏదో ఫోటోలు దిగామా, వీడియోలు తీసుకున్నామా అనే ఉద్దేశం కాదు. యువతని చెడు దారిన పోయే యువతని మనం మంచి దారిన పెట్టే ధర్మం ఒక రాజకీయ నాయకులది. ఆ ధర్మం ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి మీ అనిల్ కుమార్ గౌడ్ ప్రతి ఒక్క వార్డులో ఉండే పిల్లల్ని దరి చేర్చుకొని వాళ్ళందరినీ ఏంటి మీ సమస్యలు ఒక మోటివేషన్ చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతూ వాళ్ళ యొక్క కష్ట సుఖాలు మనం తెలుసుకుంటూ ముందుకు పోతే గ్రామం సస్యశ్యామలంగా ఆదర్శ పంచాయతీగా ఊరిలో ఉండే పిల్లలకు మంచి చేస్తూ వాళ్ళని చదువు పాట పట్టిస్తూ రేపు వాళ్ళకు పుట్టబోయే పిల్లలకు వాళ్ళు కూడా సేవాగుణంగా ఉండాలని దృఢ సంకల్పంతో రావడం జరుగుతుంది తప్ప ఏదో నేను వస్తున్నాను కదా నాకేదో పదవి మీద ఆశ ఉంది, పదవి చేస్తే ఏదో వస్తుందని కాదు. ఒక లగ్జరీ లైఫ్ ని వదులుకొనేసి మా కుటుంబ సభ్యుల కోసం ఎందుకు వస్తున్నానంటే ఈ గ్రామాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించాలి. గ్రామంలో లైబ్రరీస్ ఏర్పాటు చేయాలి, పార్కులు ఏర్పాటు చేయాలి. మూడు వార్డులకు ఒక పార్కుని ఏర్పాటు చేసుకుందాం. గ్రామంలో కంప్యూటర్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేసుకుందాం. 2 వార్డులకి ఒక లైబ్రరీస్ తో పాటు సిస్టమ్స్. ఆధునిక ప్రపంచంలో వేగంగా దూసుకుపోతున్న మనము భారతదేశము ప్రపంచ సైతం మన యొక్క జీడిపి చాలా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది. మళ్ళా అలాంటప్పుడు తప్పకుండా మన యొక్క నా వంతు సాయంగా నేను గ్రామాలను దత్తత తీసుకునే ఆర్థిక స్తోమత నాకు లేకపోయిండొచ్చు. నాలో ఉన్నటువంటి సేవా గుణాలు అలా ఈ ఊరిని బాగు చేసుకుంటూ పోతే తప్పకుండా ఊరు ప్రజలని మార్పు చెందితే
నాకు 30 ఏండ్ల భవిష్యత్తు ఉంటుంది ఈ ఊర్లో. ఏదో మాయ మాటలు చెప్పి ఏదో వస్తున్నాడు పోతున్నాడు అనుకుంటే ఒక్కసారికి అయిపోతుంది. కాబట్టి నాకుండే అన్ని వదులుకొని ఈ గ్రామ సమస్యలని గ్రామానికి మంచి చేయడానికి ముందుకు మీలాగా చాలా మంది మాట్లాడినారు గతంలో, మీలాగే చాలా మంది లెక్చర్లు ఇచ్చినారు. తర్వాత వచ్చి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు ఎన్నో మాయ మాటలు చెప్పి మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏం చెప్తారు? నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. నా కెరీర్ 2013లో ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నేను దేశ విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఒక 7-8 సంవత్సరాలు ఒక ప్రముఖ అమెరికన్ కంపెనీలో నేను ఉద్యోగం చేసి దాని తర్వాత నా సొంత సంస్థను నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా కంపెనీ పేరు అని టెక్నాలజీస్. నా పేరు అనిల్. నా కంపెనీ పేరు అని టెక్నాలజీస్. ఈరోజు దేశ విదేశాల్లో ఉంది. రేపు నాడు బెంగళూరు, హైదరాబాద్, ఇంకా ముందుకు సాగితే వెల్లుర్తిలో కూడా ఒక మినీ సాఫ్ట్వేర్ రంగాన్ని ఏర్పరచుకొని ముందుకు పోతూ ఉంటాను. నేను ఇప్పుడు ఒక సమస్యలో పని చేయట్లేదు. నా సొంత సమస్య ఉంది కాబట్టి ధైర్యంగా అడుగు ముందు వేయడానికి వచ్చాను. ఎందుకంటే సొంత సమస్యలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఆధునిక ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నాను కూడా ఒక సింగిల్ ల్యాప్టాప్ లో, ఒక సింగిల్ ఫోన్ లో నీ యొక్క డేటా మొత్తం తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడ కూర్చున్నాను కూడా, కొండ మీద కూర్చున్నా, ఒక అడవిలో కూర్చున్నా, ఒక ఇంటర్నెట్ ఉంటే తప్పకుండా మనం ఎక్కడున్నాను కూడా అన్ని తెలుస్తుంటాయి. కాబట్టి ఈ రోజు ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోతాడు అనే ప్రసక్తే లేదు. అన్ని ఆలోచన చేసుకొని ఫైనాన్షియల్ గా సెటిల్ చేసి మా కుటుంబాన్ని, గ్రామానికి కూడా ముందుకు చేయడానికి వస్తున్నాను తప్ప ఏదో మాయ మాటలు చెప్పి ఏదో పదవి ఆశించడానికి రావట్లేదు. పదవి ఎందుకు ఆశిస్తున్నాము అంటే, పదవి అనేది ఒక ప్లాట్ఫామ్. పదవి మన చేతిలో ఉంటే 10 కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయగలుగుతాం తప్ప ఎన్ని డబ్బులు ఉన్నాను కూడా సేవా కార్యక్రమాలకు మనం పెట్టలేము. కాబట్టి ఒక పదవి అనేది ఉంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ ని, ఒక కలెక్టర్స్ ని, ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో మాకుండే పరిచయాల ద్వారా గ్రామాన్ని డెవలప్ చేసుకుంటామనే ఉద్దేశంతోనే వస్తున్నాం తప్ప ఏదో ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళకు ఆ రైల్వే గేట్ నుంచి ఆ రైల్వే గేట్ వరకే తెలుసు కానీ ఇంకా వాళ్ళకి ఇక్కడుండే రాజకీయాలలో ఉన్నారు కానీ బయటికి వెళ్ళి ప్రపంచ దేశాలకు వెళ్ళి క్యాపిటల్కి వెళ్ళి తీసుకురావడానికి వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు లేవు. వాళ్ళకు ఆ చదువు కూడా లేదు. కాబట్టి ఈ రోజు నాకు అన్ని దేవుడు సమకూర్చాడు. కాబట్టి నేను స్వతంత్రంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి గ్రామ ప్రజలకు చూపించి ఆ మేనిఫెస్టోను 1 by 1 గా అమలు చేసుకుంటూ వస్తే నేను ఒక 30 సంవత్సరాలు నా పిల్లల జనరేషను, మీ పిల్లల జనరేషను, ప్రజలు ఇప్పుడు ఉండేటువంటి 5 సంవత్సరాలు పైబడిన పిల్లల జనరేషన్ బాగుపడతాననే ఏకైక ఉద్దేశంతోనే రావడం జరుగుతుంది. ప్రస్తుతము మీరు రాజకీయ అరంగేటం చేస్తామంటున్నప్పుడు బయట వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదో డబ్బులు ఉన్నాయి, 4 డబ్బులు ఉన్నాయి, డబ్బులు పనిచేసి ఏదో పదవి ఆశించి రేపు నేను గెలుద్దాం అనుకుంటున్నారు. మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము. ఈ పిల్లోడు వచ్చి నేనేదో డబ్బులు ఉన్నాయి పనిచేస్తామని అనుకుంటే అయిపోతుందా? ఓకే, డబ్బులు ఉంటే రాజకీయము సరిపోతుందా? మరి సర్వీస్ చేసే గుణం కూడా ఉండాలి కదా. ఈ రోజు మీరు డబ్బులు పంచుతారు, మళ్ళీ ఆ డబ్బులు రికవరీ చేసుకోవడానికి ప్రజలను ఒత్తిడి చేయడము, పన్నులు వేయడము, రకరకాల ఇబ్బందులు పెట్టడం చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదే కదా, డబ్బులు పంచడము, మళ్ళీ ఆ డబ్బులు రికవరీ చేసుకోవడానికి జనాల మీద ఇబ్బంది పెట్టడం. మరి ఈ రాజకీయం జరుగుతున్నప్పుడు మీరు వచ్చి నేను కొత్త రాజకీయం చూపిస్తాను అంటే ఎట్లా? హౌ ఇస్ పాసిబుల్? డెఫినెట్లీ పాసిబుల్. ఎలా పాసిబుల్ అవుతుందంటే, ఒక ప్రణాళిక, రాజకీయం అనేది ఒక ప్రణాళికతో ముందుకెళ్తే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుందంటే, నా వయసు ఈరోజు 35 సంవత్సరాలు. నేను నా కంపెనీలు అన్ని వదులుకొని నేను ఈ ఊర్లో వచ్చి ఏదో ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆ 10 రూపాయలను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే నాకు వెనకల నుంచి ఆదాయ వనరు లేకపోతే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు అక్కడ ఉన్నటువంటి ఆదాయాల వనరులు దాంట్లో వచ్చేటువంటి ఒక 20% ని గ్రామ పంచాయతీకి, గ్రామ ప్రజలకు, గ్రామ సుభిక్షాని కోసమే ఖర్చు చేస్తాను తప్ప ఇక్కడ ఉండే ప్రజల కోసము నేను అన్ని వదులుకొని ఇక్కడికి వస్తే ప్రజల మీద పీడించి నేను వాళ్ళ యొక్క డబ్బుని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఈ అనిల్ కుమార్ గౌడ్ అన్ని నాకుండే కంపెనీలు ఉన్నాయి, నాకు వచ్చే ఆదాయంలో ఒక 20% గ్రామ సేవకు, గ్రామానికి ఖర్చు పెట్టుకుంటాను తప్ప ఏదో డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ఏదో 4 డబ్బులు ఉన్నాయి అంటే
నేను డబ్బులు పెట్టి ఏదో రాజకీయానికి వస్తానని అది పగటి కళ. ప్రజలు మన్నలు పొంది విద్యావేత్తలైతేనేమి, పారిశ్రామికవేత్తలైతేనేమి, పేదవాళ్ళ యొక్క మన్నలు పొంది రాజకీయానికి రావాలనుకుంటున్నాను. ఏదో నేను ఓటుకి డబ్బు ఇచ్చి వేపించుకుంటాననేసి అనుకోవచ్చు మిగతా వాళ్ళు. అలా ఉద్దేశమే లేదు. మేము ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాము. ఒక్క డబ్బు ఇచ్చి ఓటుకు అనే డబ్బు అనేది మన దగ్గరే ఉంది. అలాంటి మార్పు చెందాలి అంటే ఇవన్నీ మాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. తప్పకుండా అలాంటి మార్పు వస్తుంది. ప్రజలకు ఏమి చేయబోతామో, ఏమి చేస్తామో ఒక మేనిఫెస్టో ద్వారా ప్రజలకు విన్నవిస్తాము. ఆ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాము. ప్రజలు వార్డుకు చదువుకునే పిల్లలని, ఇంటర్ పైబడిన చదువుకునే పిల్లలని తీసుకొని వాళ్ళని మోటివేషన్ చేస్తూ, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మోటివేషన్ చేస్తూ వాళ్ళ ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ ని తీసుకొని ఏ విధంగా చేస్తే గ్రామంలో మనం సక్సెస్ అవుతాము, మన యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటే మనం ముందుకు పోగలుగుతాము రాజకీయంగా అనే ఉద్దేశంతోనే పోతాం తప్ప ఏదో 4 డబ్బులు ఉన్నాయి, ఓటుకి డబ్బులు ఇచ్చి గెలుస్తాము అనేది అది ఒక పగటి కలనే. గ్రామంలో ఉన్నటువంటి అందరి మన్ననలు పొంది ముందుకు పోగలుగుతున్నాము. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చూసి స్వచ్ఛందంగా ప్రజలు ఫోన్ చేస్తున్నారు. నా నెంబరు లేకపోయినా నెంబర్స్ తీసుకొని, బాబు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి వాళ్ళు రాజకీయాలు లేకొస్తే మా పిల్లల భవిష్యత్తు, ప్రతి ఒక్కరి భవిష్యత్తు, ఒక నమ్మకం ఇప్పుడు ఏర్పడింది గ్రామంలో. మీలాంటి వాళ్ళు వస్తే మేము కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము అని కంకణం కట్టుకొని ఫోన్ చేస్తున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ గ్రామ ప్రజలకు నేను మంచి చేయడానికే ముందుకు వస్తున్నా. డబ్బులు ఖర్చు పెట్టి గ్రామంలో ఏదో ప్రజల దగ్గర నుంచి ఓటుకు డబ్బు ఇచ్చి కొనే ప్రసక్తి లేదు. వాళ్ళ మన్నలు పొందడానికే నేను వచ్చాను. కష్టాలు తెలుసుకుంటాను. ఇప్పటికే 90% కష్టాలు నాకు తెలుసు. ఏ విధంగా వెల్దుర్తిలో స్ట్రగుల్స్ ఉన్నాయి అవన్నీ నేను చూసుకొని ముందుకు పోతాను. ప్రస్తుతము ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వెల్దుర్తిలో కూడా చాలా పేరు మూసిన రాజకీయ నాయకులు ఉన్నారు. వాట్ ఇస్ ద డిఫరెంట్ ఆఫ్ ప్రీవియస్ రాజకీయ నాయకులకి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అనిల్ కి ఏంటి డిఫరెన్స్? నేను ఈరోజు మీ 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 యొక్క క్రాంతి కిరణం ద్వారా ప్రజలకు ఏం తెలియజేయబోతున్నానంటే, ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వండి మా కుటుంబ సభ్యులకు. దాన్ని 30 సంవత్సరాలు వెల్దుర్తిని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకుండే పరిచయాల ద్వారా, నాకుండే కాంటాక్ట్స్ ద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని, ప్రతి ఒక్కరి మన్నలు పొందుతానని, గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాలైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రతి ఒక్క కుల పెద్దలను ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ యొక్క మన్నలను పొంది ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటాను. నేను సొంత నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క మేధావులు, మీ మీడియా ప్రతినిధి మేధావులు, అందరు మేధావులు మన్నలు పొంది ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతానని సగర్వంగా తెలియజేస్తున్నాను. మండలం ఎక్స్ జెడ్పీటీసీ మెంబర్ సంజన గౌడ్ నా పేరు. ఎన్ఆర్ఐ నా మనుమడు అనిల్ గౌడ్ రాజకీయ ప్రవేశం కొత్తగా ప్రవేశిస్తున్నాడు. మండల ప్రజలు, వెల్దుర్తి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించినట్లే, నా భార్యను, నా కుటుంబాన్ని ఆశీర్వదించినట్లే నా మనవను కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీకు నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మండలం వెల్దుర్తి గ్రామము, లకంసాని ఈఎల్ అనిల్ కుమార్ కూడా ఫాదర్నైనా నేను గమనగౌడు మాట్లాడుతున్నాను. గత 50 సంవత్సరాల నుంచి మా చిన్నాన్నగారైన సంజనగౌడు జెడ్పీటీసీ అన్ని దాంట్లకు రాజకీయంగా ముందుకు ఉన్నాడు. తర్వాత నేను కూడా మా చిన్నమ్మల కోసం చాలా అందరి కోసం, తమ్ముళ్లకు అందరి కోసం కష్టపడినాను. అందరి కోసం సేవ చేసినాను. అందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని నా కుమారుడి పైన కోరుకుంటున్నాను.